హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభువును స్తుతించడానికి, ఆయన మాటలను వినడానికి, ఆయన ధ్యానంలో ప్రతిరోజు దేవుని సన్నిధిని మీరు ఉన్న స్థలాల్లో మీరు అనుభవించినట్లు ప్రార్థనాపూర్వకంగా ఆయన ఇచ్చిన సందేశాలు మీ వద్దకు తీసుకొని వస్తున్నాను. రండి, మన అందరం కలిసి వాక్యాన్ని పరిశీలిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. దినదినము మళ్ళీ కాపాడుతూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంచినందుకు వందనాలు. ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో దుర్వార్తలు వింటున్నాం, ఎందరో మరణ వార్తల గురించి వింటున్నాం, ఎన్నో ఉపద్రవాల గురించి వింటున్నాం. ఈ ప్రపంచంలో అలజడులు విస్తరించిపోతుంటాం గురించి మేము తెలుసుకుంటున్నామయ్యా. నిర్లక్ష్యంగా లేకుండా మత్తు వలన, ఐహిక విచారాల వల్ల దినము ఉరి వచ్చినట్లు మా మీదకు రాకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుటకు, నీ ప్రేమను ప్రతి ఒక్కరికి ప్రకటించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేశములో, ప్రదేశములో, లోకములో, ప్రపంచములో ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తే ఎంతోమంది ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు, నాశనమైపోతున్నారు. అనుకోని రీతిగా ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూడండి, ఎన్ని మరణాల గురించి మనం వింటున్నాం. వరదల వల్ల మరణాలు, యుద్ధముల వల్ల మరణాలు, కరువుల వల్ల మరణములు, బలాత్కారాలు, కక్షలు, ద్వేషాలు. ఏదో ఒక స్థిరము లేనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. ఏ సేఫ్టీ లేని పరిస్థితుల్లో ప్రపంచాలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మనకి ప్రభు ఉన్నాడు. మనకంటే మనకే కాదండి, ఆయన నమ్మిన వారందరికీ ఆయన ప్రభువే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కానీ కొందరే ఆయన్ని తమ రక్షకుడిగా ఆహ్వానించారు. మీరున్నారా అందులో? యేసు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? గొప్ప దేవుడండి ఆయన. శక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, దయ చూపించేవాడు, అవసరతలు తీర్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నవాడు. ఆయన్ని కలిగిన వారు ధన్యులు. క్రీస్తును కలిగి ఉండటం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఏవి అని మీరు అడిగితే 10 ఆజ్ఞల సారం మనం గమనిస్తే అర్థమవుతుందండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేని రూపమును చేసుకొని నీవు దానికి సాగిలపడకూడదు. నీవు నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెను. దీర్ఘాయుష్మంతుడు ఉన్నటువంటి తల్లిని, తండ్రిని సన్మానించవలెను. నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు, నీ పొరుగువానిదైనది ఏదిని మీరు ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞల సారంతోనే చట్టాలు ఏర్పడ్డాయండి. ఇవాళ ఆజ్ఞలను పాటించేవారు కనబడటం లేదు. ప్రకటించేవారు ఉంటుంటారేమో కానీ వాటిని వ్యక్తిగతంగా వర్తించుకునేవారు కనబడటం లేదు. దానియేలు గ్రంథంలో దానియేలు చూస్తున్నాం. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం. దానియేలును మరికొంతమంది బాలులను బానిసలుగా తీసుకొచ్చి నెబుకద్నెజరు తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీయులు బబులోను రాజ్యములో వారు పట్టబడినప్పుడు వారిలో కొంతమంది యవనస్తుల్ని చూడండి 4వ వచనములో, ఇశ్రాయేలుల రాజ్యవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానమును కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరమునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పము. వారు ఇశ్రాయేలీల్లో జ్ఞానము కలిగిన వారిని, సౌందర్యంగా ఉన్నవారిని, లోపము లేని వారిని, తలాంతులు కలిగిన వారిని
కల్దీయుల భాష నేర్పించి ఆ రాజ్యంలో వారి తలాంతులు, వారి యొక్క సామర్థ్యాన్ని ఈ రాజు తన రాజ్యం కొరకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రోజునండి అపవాది కూడా చాలాసార్లు అంటుంటారు, ఎందుకండి దేవుని కొరకు బతికే వాళ్ళు ఎక్కువ మంది రాజుల వంశంలో నుంచి రారేంటి, ఎడ్యుకేటెడ్ ఉండరేంటి, ఎందుకు లేరంటే ఉన్నారు, మీకు తెలియదేమో కానీ ఎందుకు లేరు? రాజుల వంశంలో కాదు, అన్ని వంశాలు, అన్ని జాతులు, కులాల్లో ఉన్నవారు కూడా ఇవాళ సేవలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఎక్కువ మంది లేరు. కారణం, ఎక్కువ మంది వారి అందాన్ని, వారి గాత్రాన్ని, వారి బలాన్ని, వారి నైపుణ్యతను లోకంలో వాడుతున్నాడు, డబ్బుల కోసం వాడుతున్నారు. కారణం, సాతాను వారిని తన వశం చేసుకొని తన విద్య నేర్పించి తన కొరకు ఉపయోగించుకుంటున్నాడు. ఎంత విచారం. కొన్నిసార్లు మన బిడ్డల్లో, దేవుని భక్తి కలిగిన ఇళ్లలో పుట్టిన బిడ్డలు దేవుని ఆశీర్వాదాలతో అన్ని విషయాల్లో ఆరితేరుంటే వారిని తీసుకెళ్ళి సాతాను లోకంలో వాడుకోవటం అనేది వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇటువంటి పరిస్థితి? మనం మన బిడ్డల పెంపకల విషయంలో జాగ్రత్తగా లేవు. చిన్నపిల్లలే, వాళ్ళకేం తెలుసులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉన్నాం. వాళ్ళే నేర్చుకుంటారులే అని ఒక అలక్ష్యంగా ఉంటున్నాం. వారికి చేయవలసిందే చెప్పటం లేదు, చేయొద్దు అనే కొన్ని మాటలు చెప్తున్నాం. కానీ అందువల్లనే మన బిడ్డలు హై స్కూల్, కాలేజ్ లైఫ్ వచ్చేటప్పటికి చాలామంది బిడ్డలు చెడిపోతున్నారని, వైలెన్స్, ఒక ఏమంటారు, ఒక ఉద్రేకంతో నిండిన వారిగా ఉంటున్నారని, హింసలో పాల్గొనేవారిగా ఉంటున్నారని, హానికరులుగా మారుతున్నారు అన్నది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నామండి. మన బిడ్డలను దేవుని కొరకు మనం పెంచినప్పుడు దేవుని వాక్యాన్ని వారికి చిన్న వయసులోనే 10 ఆజ్ఞలు వారికి నేర్పించండి. పెద్దవారైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోండి. మన బిడ్డల కోసం మనం ప్రార్థించాలి. ఇక్కడ దానియేలు తల్లిదండ్రులు ఎవరో మనకి పెద్దగా కంటి కనపడతలేదు, కానీ ఖచ్చితంగా ఆ స్థాయిలోనికి దానియేలు రావడానికి, ప్రార్థనాపరుడుగా ఉండడానికి, తన దేహాన్ని దేవాలయంగా కాపాడుకోవడానికి మూల కారణం తనను పెంచి పెద్ద చేసిన దైవజనులు, ఇక తల్లిదండ్రులు, భక్తి కలిగిన తల్లిదండ్రులు. ఒక యవనస్తుడికి అండి ఏం ఆశలు ఉంటాయి? తిండి మీద ఆశ, దర్జాల మీద ఆశ, గొప్పల మీద ఆశ, పొగడ్తల మీద ఆశ ఉంటుంది. కానీ ఈ దానియేలును తీసుకొచ్చి, అతనితో కొంతమంది యవనస్తులను తీసుకొచ్చి రాజుగారు భుజించే భోజనం వారికి ఇచ్చి రాజకుమారులాగా వాళ్ళకి వైభవం చేస్తుంటే, రాజుగారి భోజనం చేయమని అడిగితే దానియేలు ఒక మాట అన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లుగా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొనెను. రాజు భుజించే ద్రాక్షరసమును మాంసమును నేను సేవించి నేను భ్రష్టుడైపోను, నేను అపవిత్రుడైపోను. నా దేహం దేవుని ఆలయం అన్న గ్రహింపు ఒక యవ్వన కాలంలో మంచి అవకాశం దొరికింది. ఇక్కడ తిండి అంటే ఎవరికి ఇష్టం లేదండి. తిండి అంటే, రాజభోజనం అంటే ఎలా ఉంటుంది అసలు అంత రాజభోజనం ఉచితంగా తనతో పాటు భుజించే భాగ్యం దానియేలుకి దొరికినప్పుడు అది ఎంత రుచిగా ఉండనే, ఎంత ఆనందంగా ఉండనే, ఎంత ఎక్కువ ఉండనే, ఎంత బాగుండనే. కానీ ఈ ఆహారం భుజించడం ద్వారా నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకోను. చాలా లెవియాకాండంలో చదివితే మద్యాన్ని గురించి, విగ్రహార్పితమైన మాంసాల గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయండి. దానియేలుకి ఆ స్ఫూర్తి ఎలా వచ్చిందంటే, అతను ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, దేవుని మనస్సును ఎరిగినవాడు, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు. తన శరీరం దేవుని ఆలయమని గుర్తించినవాడు. అన్ని జనుల వరే మీరు కామాభిలాష యొద్దు కాక
పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలాగూ కాపాడుకోవడంలో ఎరిగి ఉండుటే దేవుని చిత్తమన్న మాట మనం చదువుతున్నాం బైబిల్లో. కానీ దానియేలు ఆ రోజే ఆ మాటకు, అటువంటి సత్యానికి లోబడ్డాడు. నాకొద్దు అని చెప్పగలిగాడు. ఈ రోజున ఒకసారి ఆలోచించేయండి, యవనస్తులు మీరు వాక్యం వింటుంటే, మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్న శోధన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మీకు అన్నెసరీ విషయాల్లో మీరు తలపెట్టకుండా ఉండడానికి ఆశపడుతున్నారా, లేకపోతే లాభం కొరకు ఆశపడుతూ దేనికి పెడితే దానికి లొంగిపోయే స్థితిలో ఉన్నారా? ఒకవేళ మీకే ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతారా? బెదరకుండా తీసుకొని లోడ పెట్టుకుంటారా? ఈ రోజు ఎట్లా ఉందంటే, ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ నాకు ఇమ్మని అడుగుతారు కొందరు. ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ నా దగ్గర తీసుకున్నాడని ఊరంతా గోల్ చేస్తారు. ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ నాకు దానికి వడ్డీ వేసి దానికి 200 10 ఇయ్యమని మళ్ళీ పీక తింటారు. అందుకని పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. మనం పుచ్చుకుంటూ నేర్చుకోవద్దండి. అప్పు చేయువాడు అప్పిచ్చేవాడికి దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. మనం ప్రతిసారి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన మనస్సాక్షి వెలిగించబడుతుందండి. మన తప్పులు మనకు తెలుసుకుంటుంటాం. మన వాక్యం అనే హద్దులు పెట్టుకొని మన పరుగును చూసుకుంటే, నేను చాలా భక్తుడిని అంటావు, కానీ నీ భక్తి అంటే ఏంటనేది నీకు బైబిల్లో తెలుసా? నేను చాలా గొప్ప విశ్వాసిని అనుకుంటున్నావు, కానీ విశ్వాసపు పరిధేంటో తెలుసా? నేను మంచి త్యాగశాలిని అంటున్నావు, కానీ అసలు త్యాగం అంటే ఏంటో తెలుసా? త్యాగం అనేది యేసు ప్రభు సిలువలో చేసి చూపించాడండి. తనది కాని పాపం కొరకు తాను సిలువలో యాతన పడి మరణించాడు. మనం ప్రభువును చూసి ప్రతి విషయం నేర్చుకోవచ్చు. మన దేహాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నా దేహం దేవుని ఆలయం. ఈ విగ్రహార్పితమైన మాంసాన్ని తిన్నాం. ఈ మత్తు కలుగు చేసే మతి చెడగొట్టే ఈ ద్రాక్షరసం నేను సేవించను అని ఖచ్చితంగా చెప్పగలిగాడు. అలాంటి ఒక నిర్ణయం తీసుకున్న మూలాన తనతో ఉన్న స్నేహితులు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడ్డాడు. అవునండి, ఈ రోజులు ఎవరొస్తులు ఎట్టున్నారంటే, ఒకటొకటంటే మిగిలిన వాళ్ళందరూ అదే అంటూ ఉన్నారు. అదే చెడుగంటే అందరూ చెడుగే అంటారు. అది మేలైతే అందరూ మేలుకే వస్తారు కదా. మీ కాలేజీలో, మీ హాస్టల్స్లో, మీ యొక్క గ్రామంలో మీరు ఒక స్టూడెంట్గా ఉంటే, మీ తోటి విద్యార్థులకు మీరు దీవెనకరంగా ఉన్నారా? మీరు ప్రేమ చూపించగలుగుతున్నారా? మీ దేవుని యొక్క గొప్పతనాన్ని, పరిశుద్ధతను మీ జీవితాల్లో చూపించగలుగుతున్నారా? చూడండి, చాలామంది జీవితాల్లో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేదు. పరిశుద్ధత లేని వారు దేవుని రాజ్యంలో చేరలేదు. దానియేలు ఒక నిర్ణయం చేశాడు. మనకి ఎన్నోసార్లు మనకు తెలియకుండానే ఒక దినంలో ఎన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ఇది తినొచ్చా, ఇది తినకూడదా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడ వెళ్ళకూడదా, ఇది కొనొచ్చా, ఇది కొనకూడదా, ఇది అవసరమా, ఇది కాదా. ప్రతిసారి మన నిర్ణయం తప్పు జరగకుండా ఉండాలంటే, ప్రభువా నువ్వు చెప్పు, నీ చిత్తం నేను చేస్తాను అని చెప్పగలిగితే, నీ 2 తలంపుల మధ్య తడబడడం కంటే నీ తలంపులు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తే, ఆయన పర్ఫెక్ట్ విల్, పరిశుద్ధమైన చిత్తము, లేక ఈ 2 కాదు మరొకటి నీ కొరకు ఉంచాలని ఆయన తెలియజేస్తాడు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మీరు చేసే నిర్ణయాలన్నీ వాక్యానుసారంగా ఉన్నవా, మీకు క్షేమకరమైనవిగా ఉన్నవా అని పరిశీలించుకోండి. పశ్చాత్తాపడటానికి మార్గం ఉంది. ఎప్పటికప్పుడు ప్రార్థించుకుంటే ప్రభు క్షమించడానికి శక్తి కలిగినవాడిగా ఉన్నాడు. దయచేసి తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో వారి హృదయాలలో నీ కార్యాన్ని జరిగించిన ఆయన, మా మనస్సాక్షి గద్దించే గద్దింపులకు లోబడుటకు సహాయం ఇచ్చేది. దేవా, నీ గొప్ప తలంపులు మా ఒక్కొక్కరి పట్ల నెరవేర్చున్నాయని ఈరోజు నీ వాక్యం కొరకు తమ హృదయాలను సిద్ధపరచుకుంటున్న వారితో నువ్వు మాట్లాడి ఇంతవరకు నడిపించావు తండ్రి. ఇక మీదట విన్న వర్తమానం మా మనసులో ఉంచుకుంటూ వాక్యం ధ్యానించి మా తప్పులు దిద్దుకొని నిశ్చితమైతే నాయన ఒంటరిగా వెళ్ళి హృదయానికి వాక్యం అనునయించుకొని
ధ్యానించుటకు, ప్రార్థించుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, వాళ్ళు శుక్రవారం కదండి, కల్వరి ప్రతిదోడిలో కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలు మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించండి. దేవుని అద్భుత కార్యాలు చూద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేను గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.